బైబిల్లోని విషయాలు మన రోజువారీ జీవితంలో ఎలాగున ప్రభావితం చేస్తాయి. దావీదు గొలియాతును చంపడానికి అతడు కేవలం ఒక ఒడిసెల 5 రాళ్ళు మాత్రమే తీసుకుని ఒకే రాయితో ఒకే ప్రయత్నంలో గొలియాతును గురి చూసి కొట్టాడు. అంటే దావీదుకు ఒడిసెలతో చాలా ప్రాక్టీస్ ఉందని. ప్రాక్టీస్ అనేది మనిషిని పర్ఫెక్షన్ లోనికి నడిపిస్తుంది. అంటే మనం చేసే పనిలో మనము ఎక్స్పర్ట్ అయిపోవాలని దావీదు నుండి మనము నేర్చుకోవచ్చు. అలాగే దావీదు సితారా వాయించడంలో ఎక్స్పర్ట్. బైబిల్ చరిత్రలో గొప్ప నాయకుడు మోషే. అతడు ఫరో ఇంట్లో చిన్నప్పటి నుండి నాయకత్వపు స్కిల్స్ ని నేర్చుకున్నాడు. ఫరో ఇంట్లో పెరిగిన యోసేపు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ ని నేర్చుకున్నాడు. అంటే మనము ఏ పరిస్థితుల్లో ఏ రంగంలో ఉన్నా ఎప్పుడు కూడా నేర్చుకునే మనసు కలిగి ఉండాలని వీళ్ళు మనకి చెబుతున్నారు.